పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణకు సిద్ధమయ్యారు. ఈ నెల 29న విచారణకు రావాలని నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైందా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ అడగనున్న ప్రశ్నలేంటి? అనర్హత వేటు తప్పించుకునేందుకు దానం నాగేందర్ స్కెచ్ రెడీ చేసుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సిద్ధమయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అక్టోబర్ 31వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు ఇచ్చింది. మరోవైపు అక్టోబర్ 6వ తేదీన 3 వారాల పాటు స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో విదేశీ పర్యటనకు ముందే ప్రత్యక్ష విచారణ చేయాలని స్పీకర్ భావిస్తున్నారు. దీంతో 29వ తేదీ నుండి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ చేసేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బొన్న కృష్ణమోహన్ రెడ్డిలను సోమవారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. మరోసారి అక్టోబర్ 1న ప్రత్యక్ష విచారణ చేయనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణను 4-5 రోజుల్లో పూర్తి చేయాలని స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ విచారణ సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఫిర్యాదుదారులు తమ న్యాయవాదుల్ని తమ వెంట తీసుకెళ్లనున్నారు. తమ వెంట తీసుకెళ్లనున్న న్యాయవాదుల పేర్లు, తదితర విషయాలను ఇరు వర్గాలు స్పీకర్కు అందజేసినట్లు సమాచారం. తమపై వచ్చిన ఫిర్యాదులపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పటికే అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను స్పీకర్ కార్యాలయానికి తెలియజేశారు. అయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో 8 మంది స్పీకర్ కార్యాలయంలో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. అఫిడవిట్ దాఖలు చేసిన 8 మంది ఎమ్మెల్యేలను 29 నుండి అక్టోబర్ 31వ తేదీలోపు విచారణ చేయనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ తెలంగాణలో ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఫిరాయింపుల విషయంలో ఉమ్మడి ఏపీలో స్పీకర్గా సురేష్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి ప్రత్యక్ష విచారణ జరిగింది. ఇక ప్రస్తుతం జరగనున్న విచారణ ఎలా ఉంటుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ ముందుగా ఫిర్యాదుదారుల ఆరోపణలపై ఫిరాయింపు ఎమ్మెల్యేల నుండి వివరణ కోరనున్నారు. ఇప్పటికే వీటిపై అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల న్యాయవాదులు తమ తమ వాదనల్ని బలంగా వినిపించనున్నారు. దీనిపై స్పీకర్ తుది నిర్ణయం ఏం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్పై తప్పకుండా వేడిపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. దానం ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో దానం నాగేందర్పై వేటు తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్ అనర్హత వేటు వేస్తే 6 సంవత్సరాల పాటు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండదు. అయితే అనర్హత వేటు వేయకముందే దానం నాగేందర్ తనకు తాను రాజీనామా చేస్తే అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దానం తన అనుచరుల్ని కలిసి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందామని చెప్పుకుంటున్నట్లు సమాచారం.